శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి రామస్య దూతం మనసా స్మరామి. పూర్వకథ. ఇక్ష్వాకు వంశస్థుడైన జనక మహారాజు అయోధ్య పాలకుడు. ఆయనకు 3 భార్యలు. వారిలో కౌసల్య కుమారుడు రాముడు, కైకేయి కుమారుడు భరతుడు, సుమిత్ర కుమారులు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. మిథిలాధిపతి జనక మహారాజు కుమార్తె సీతతో రామునికి వివాహం జరిగింది. 12 ఏళ్ల తర్వాత వృద్ధుడైన దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయాలని అనుకున్నాడు. అయితే ఆయన మునుపు తనకిచ్చిన వరాల ప్రకారం భరతునికి పట్టం కట్టాలని, రాముడు 14 ఏళ్లు వనవాసం చేయాలని కైకేయి పట్టుబట్టింది. పితృవాక్య పరిపాలనకై రాముడు అడవులకు బయలుదేరాడు. జానకి భర్తను వెంబడించింది. అన్నా వదినలను సేవించడానికి లక్ష్మణుడు కూడా వారి వెంట వెళ్ళాడు. దండకారణ్యంలో పంచవటి ప్రాంతంలో సీతారామ లక్ష్మణుడు నివసిస్తున్న సమయంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకుపోయి అశోకవనంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. రామలక్ష్మణులు హనుమంతుని ద్వారా ఋష్యమూక పర్వతం మీద ఉన్న సుగ్రీవుని కలుసుకున్నారు. అన్నచేత అన్యాయంగా వెళ్ళగొట్టబడిన సుగ్రీవుడు హనుమంతునితో మరి 3 మంత్రులతో అక్కడ ఉంటున్నాడు. రామునికి సుగ్రీవునితో సఖ్యం కుదిరింది. రాఘవుడు అతడి అన్న వాలిని వధించి సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశాడు. సుగ్రీవుడు మైథిలి జాడ తెలుసుకోవడానికి వానరులను నలుదిక్కులకు పంపించాడు. అంగదుని నాయకత్వంలో దక్షిణ దిశగా పోయిన వారిలో హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, గజుడు, గవాక్షుడు, గంధమాదనుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిధుడు, వృషభుడు మొదలైన వానర భల్లూక ప్రముఖులున్నారు. హనుమంతుడే ఈ కార్యాన్ని సాధించగలవాడని భావించి శ్రీరాముడు తన ఉంగరాన్ని ఆనవాలుగా అతడికి ఇచ్చాడు. వారు దక్షిణ దిక్కంతా గాలించి సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడ సంపాతి అనే గృధ్రరాజు వలన 100 యోజనాల దూరంలో ఉన్న లంకలో వైదేహి ఉందని తెలుసుకున్నారు. అయితే అంత దూరం లంఘించడానికి వానరులు తమ అశక్తతను తెలిపారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతునికి అతడి బల పరాక్రమాలు తెలియజెప్పి అతడొక్కడే 100 యోజనాల సాగరాన్ని దాటగలవాడని చెప్పాడు. హనుమంతుడు తన శక్తిని గ్రహించి ఉత్సాహంతో మహేంద్రగిరి శిఖరం ఎక్కి సముద్రాన్ని లంఘించడానికి ఉద్యుక్తుడయ్యాడు. సుందరకాండ బహుసుందరమైంది. ఎట్లనగా హనుమ సుందరుడు. సుందరము అనగా మనస్సు ఆహ్లాదపరుచుంది. ఇందులో హనుమ సముద్రోల్లంఘనం చేసి అనేక విఘ్నాలు దాటుకొని ప్రాణత్యాగం చేయి సీతమ్మకు రామకథను వినిపించి ఆమె మనస్సును ఊరడించి సీతమ్మ ఎదురుగా అంజలి ఘటించి నిలిచి తనకు తాను శ్రీ రామచంద్రమూర్తి దూతగా పరిచయం చేసుకొని రామముద్రికను సీతమ్మకు సమర్పించి తన పైన తాను విశ్వాసాన్ని కలిగించుకొని తాను ఆనందభరితుడై సీతమ్మ తల్లికి ఆనందాన్ని కలిగించి శ్రీ రామచంద్ర ప్రభు వద్దకు వచ్చి చూడామణిని సమర్పించి రామచంద్రునికి అంతులేని ఆనందాన్ని కలిగించి ప్రాణ సంకటమైన సుగ్రీవుని ఆజ్ఞ పాలించి వానర జాతిని రక్షించిన సుందరమైన వాడే శ్రీ హనుమ.